నమస్కారం S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెంలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రతిభ కనబరిచిన టీబీఆర్ సైనిక్ స్కూల్ విద్యార్థులకు ఏ సర్టిఫికేట్లు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత తాడేపల్లిగూడెం SVR హౌసింగ్ బోర్డు నందు నూతన రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆరుగొలను గ్రామం నందు ప్రతిపాడు వంతెన నుండి ఆరుగొలను మీదుగా కొత్తూరు గ్రామం వరకు 2,97,00,000 విలువ గల రోడ్డు ప్రారంభోత్సవం అనంతరం డొక్కా సీతమ్మ విగ్రహ ఆవిష్కరణ చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని ప్రతి గింజ కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో నగదును బ్యాంకు ఖాతాలో జమ చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేసిందని ఆయన అన్నారు. టెక్నాలజీని ఉపయోగించి రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లోపు రైతు ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్ కు చెందిన NCC విద్యార్థులు 19 ఆంధ్ర బెటాలియన్ ఏలూరు ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన 49 మంది విద్యార్థులకు ఏ సర్టిఫికెట్లు టీబీఆర్ హై స్కూల్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ టి భోగేశ్వరరావు సర్టిఫికెట్లు సాధించిన విద్యార్థులకు ఏ సర్టిఫికెట్లను వారి చేతుల మీదుగా ప్రదానం చేసి వారిని అభినందించారు. స్కూల్ చైర్మన్ టి భోగేశ్వరరావు మాట్లాడుతూ NCC శిక్షణ ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, స్వచ్ఛమైన దేశభక్తి అలవడతాయి అన్నారు. విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించి శిక్షణా పరీక్షల్లో పాల్గొని ఉత్తీర్ణత సాధించేలా ట్రైనింగ్ ఇచ్చిన NCC ఆఫీసర్ ధనరాజుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. उनको भी सर्टिफिकेट मिला हुआ है, आपके जरिए उनको दे देंगे. कम वेदा thumbs up was thumbs up for the country, for taking the country towards Vikasit Bharat. Great, have that spirit. And apart from unity, one more, what is the other motto? Unity and discipline. Jai! Bharat Mata ki Jai! Bharat Mata ki Jai! NCC ki Jai! NCC ki Jai! 19 Andhra Battalion ki Jai! 19 Andhra Battalion in the camp by way of this one appreciation certificate. Thank you, dear. Bharat Mata ki Jai. అందరికీ నమస్కారం. ఈరోజు మా టీబీఆర్ సైనిక్ స్కూల్ అండ్ డిఫెన్స్ కాలేజీలో NCC స్టూడెంట్స్కి, ఎవరైతే NCC విద్యార్థులు NCC క్యాంప్కి వెళ్ళి గత ఫిబ్రవరి మాసంలో జరిగిన 10 days క్యాంప్కి వెళ్ళి వాళ్ళు అక్కడ క్యాంప్ని దిగ్విజయంగా ముగించుకొని తర్వాత రాత పరీక్ష కూడా దాన్ని కంప్లీట్ చేశారు. మా స్టూడెంట్స్ 56 మంది ఈ క్యాంప్లో పాల్గొనడం జరిగింది. దానిలో 46 మంది వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా రిటర్న్ క్యాంప్ కూడా ముగించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా NCC 19 ఆంధ్ర బెటాలియన్ ఏలూరు నుంచి 2 ఆఫీసర్లు, సుబేదార్ యాదవ్ సాబ్ అండ్ హవల్దార్ దిలీప్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు అసెంబ్లీ పెడితే అసెంబ్లీలో వారే ప్రత్యక్షంగా ఎవరైతే విద్యార్థులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఏ సర్టిఫికేట్ ద్వారా ఉపయోగం ఏంటంటే వీళ్ళకి పిల్లలకి రేపు పొద్దున్న 10th తర్వాత పాలిటెక్నికల్ కానీ, అగ్రికల్చర్ కానీ, MSETలో కానీ రిజర్వేషన్లు పొందే, NCC రిజర్వేషన్ పొందే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఆల్రెడీ మామూలుగా అయితే మనం MBBSలో సీట్ కావాలంటే సుమారు 1 కోటి నుంచి 1.5 కోటి ఖర్చు పెట్టే పరిస్థితి నుంచి మా స్టూడెంట్ ఒక అమ్మాయి, అలంపురం విద్యార్థిని అమ్మాయి గతంలో
ఫ్రీగా మెడికల్ సీట్ తీసుకోవడం, ఫ్రీగా మెడికల్ కంప్లీట్ చేస్తూ ఉంది. ఇంత అద్భుతమైన ఉపయోగాలు ఎన్సీసీ ద్వారా ఉంటాయి. అలాగే వీళ్ళకి పాలిటెక్నిక్ కానీ, ఎంసెట్ అంటే ఇంజనీరింగ్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇలా వెటర్నరీ కానీ అన్ని విభాగాల్లో కూడా ఎన్సీసీ కోటా ఉంది. దీని ఉద్దేశం ఏంటంటే తక్కువ మార్కులు వచ్చినా కానీ వీళ్ళలో ఉండే ట్రైనింగ్, లీడర్షిప్ క్వాలిటీస్ లేదా డిసిప్లిన్ వీటిలాంటికి ఎంకరేజ్మెంట్గా ఎన్సీసీ ద్వారా ఎంత బెనిఫిట్ తీసుకోవడం జరుగుతుంది. సో మా స్కూల్లో అయితే ప్రతి సంవత్సరం 50 మంది ఎన్సీసీ క్యాడెట్ తయారవుతారు. ఆ విధంగా ఎప్పుడు చూసుకున్న 100 మంది క్యాడెట్లు ఎప్పుడు కూడా టీబీఆర్ సైన్స్ స్కూల్లో శిక్షణ పొందుతూనే ఉంటారు. మా స్కూల్ నుంచి కూడా 9th క్లాస్ చదువుతున్న కాకర్లమూడి అమ్మాయి వేదశ్రీ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ జరిగే అనేక కార్యక్రమాల్లో క్యాంపులో పాల్గొనే కాకుండా అక్కడ జరిగే పోటీల్లో ప్రత్యేకించి డిబేట్ కాంపిటీషన్లో కూడా అంత జాతీయ స్థాయిలో ఆ అమ్మాయికి మనకి ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. సో ఈ విధంగా అలాగే ఇంకొక అబ్బాయి కూడా 9th క్లాస్ కుర్రాడే ఐతం హేమసాయి అని చెప్పి రావిపాడు విద్యార్థి, అతను కూడా క్యాంపులో జాతీయ స్థాయిలో క్యాంపులో పాల్గొన్నాడు. ఆ క్యాంపు మూలంగా వాళ్ళకు కూడా కొంచెం మైండ్ సెట్ కూడా బాగా జాతీయత గురించి, బయట ప్రపంచం గురించి, లేదా క్రమశిక్షణ గురించి, సో ఇండియా గురించి, ఎన్సీసీ గురించి కూడా బాగా తెలుసుకోవడం జరిగింది. సో ఆ విధంగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసి బయట ప్రాంతాల్లో పంపించడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా వేదశ్రీ వాళ్ళ పేరెంట్స్ ని, అలాగే హేమసాయి వాళ్ళ పేరెంట్స్ ని కూడా నేను ప్రత్యేకించి అభినందిస్తా ఉన్నాను. एनसीसी से आया हूँ, जो कि बच्चे आज सक्सेसफुल हुए हैं, उनको सर्टिफिकेट डिस्ट्रीब्यूट किया और बच्चों को मैं कामना करता हूँ कि वो आगे चलकर अच्छे से उनकी भविष्य बने और उनको गवर्नमेंट जॉब अच्छे से मिले. मैं यहीं पे अपना उनको शुभकामना देना चाहता हूँ. ओके, थैंक यू. is Haldar Brungley Dilip. My 19 Andhra Battalion NCC Iluru. My commanding officer is the Colonel Amit Pandey. As the Chairman sir is the TBR Senior School. As the year certificate cadets is the successful and 10 days camp is the complete and very important कि आगे जाके उनको ये सर्टिफिकेट, बी सर्टिफिकेट और सी सर्टिफिकेट का वैल्यू बहुत इम्पोर्टेंट है. आगे जाके उनको फ्यूचर में यूपीएससी, एमपीएससी, एयरफोर्स एंड नेवी एंड आर्मी इज़ द बेस्ट और अग्निवीर में ही इम्पोर्टेंट है. तो मैं इनको ये चाहता हूँ कि जितना कैडेट ये सर्टिफिकेट, बी सर्टिफिकेट एंड सी सर्टिफिकेट इज़ द इम्पोर्टेंट. जय हिंद, थैंक यू. శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో కొమ్ముగూడెం గ్రామంలో ఉచిత నేత్ర వైద్యాన్ని 2వ రోజు కొనసాగించారు. ఈ శిబిరంలో 150 మంది గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్లను పంపిణీ చేశారు. శశి ఇంజనీరింగ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ శ్రీమతి రాజేశ్వరి లైన్స్ ఐ హాస్పిటల్ నిడదవోలు సహకారంతో ఉచిత నేత్ర వైద్యాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పి అనుష, ఆమె వైద్య సిబ్బంది గ్రామ ప్రజలకు నేత్ర పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్లను పంపిణీ చేశారు. చిన్న వయస్సులోనే సేవా దృక్పథంతో పనిచేస్తున్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను కృషిని గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో శశి విద్యా సంస్థల వైస్ చైర్మన్ మేకా నరేంద్ర, ప్రిన్సిపల్ మహమ్మద్ ఇస్మాయిల్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ షేక్ సల్మాన్ బాషా పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం వేరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం నందు శ్రీ మువ్వగోపాల కల్చరల్ అకాడమీ విజయవాడ వారి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా నృత్యోత్సవ కార్యక్రమాలు కన్నుల పండుగగా నిర్వహించారు. సుమారు 300 మంది కళాకారులతో జరిగిన ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు హాజరై కార్యక్రమం ఆద్యాంతం తిలకించారు. ఈ సందర్భంగా శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం నిర్వాహకులు బ్రహ్మశ్రీ గరిమెల్ల వెంకటరమణ శాస్త్రి మాట్లాడుతూ కళ దైవ స్వరూపమని, ఎన్నో జన్మల సుకృతం ఉంటే తప్ప కళ మనకు అబ్బదని అంటూ సరస్వతి స్వరూపంగా చిన్నారులను కొనియాడారు. ఒకేసారి ఇంతమంది అమ్మవార్లను ప్రాంగణంలో చూడటం ఆనందాన్ని కలిగిస్తుంది అన్నారు. Next item, Nandini and Lahari, please be ready.
పార్వతీపతయే హర హర మహాదేవ. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో విశేషమైనటువంటి రోజు రేపు రాబోయేటువంటి 5వ తారీఖు బుధవారం కార్తీక పౌర్ణమి. పౌర్ణమి సంపూర్ణమైనటువంటి తిథిగా శాస్త్రం చెబుతుంది. మనోరథం నెరవేరాలన్నా, మనం ఆనందంగా ఉండాలన్నా, పరిపూర్ణమైనటువంటి సేవ చేయాలన్నా పౌర్ణమిని దానికి ప్రతిరూపంగా చెప్తారు. పౌర్ణమి నాడు చేసేటువంటి దర్శనం కానీ, అర్చన కానీ, ఆరాధన కానీ పూర్ణ ఫలితం ఇస్తుంది అని కర్మ నివారణకు కూడా పౌర్ణమి గొప్ప రోజుగా కార్తీక మాసాన్ని అభివర్ణిస్తూ శాస్త్రం చెబుతోంది. అలాంటి రోజున మన బాలా త్రిపుర సుందరి పీఠ ప్రాంగణం వీరంపాలెంలో శివ పంచాయతీ మహాక్షేత్రం, లక్ష శివలింగాల మధ్యలో ఉన్నటువంటి ఆత్మలింగేశ్వరుడికి ఉదయం 3 గంటల నుంచి 12 నదీ జలాలతోటి విశేషమైనటువంటి అఘోర పౌష్పద అభిషేకం, తదుపరి స్వామివారికి 1,00,000 ఒత్తులు వెలిగించి నీరాజనం, ఉదయం 9 గంటలకి నర్మదలింగేశ్వరుడికి ఏకాదశి రుద్రాభిషేకం, మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామివారికి 1,00,000 బిల్వార్చన, రుద్రహోమం, సాయంకాలం లింగాష్టపూర్వకంగా స్వామివారికి విశేష అర్చన, రాత్రి 8 గంటలకి 1,00,000 దీపోత్సవ కార్యక్రమాలు వేడుకగా నిర్వహించడం కోసం ఈ సంవత్సరం ఎన్నో విశేషమైనటువంటి, మళ్ళీ అంటే 4 సంవత్సరాల తర్వాత 5వ సంవత్సరం కరోనా పూర్తయిన తర్వాత మళ్ళీ ఆర్ద్రా నక్షత్రం సోమవారం వచ్చిన రోజు స్వామికి అభిషేకం చేసి మళ్ళీ దేవాలయాన్ని కార్తీక మాసంలోనే ప్రారంభిస్తున్నాం సర్వజనుల యొక్క దర్శనం కోసం. దీనికి ఎంతో శ్రమించి సర్వజనులకి ఆనందాన్ని అందించాలి. అన్ని ఆనందాల కంటే భగవంతుడి దగ్గర ఉన్న ఆనందం చాలా గొప్పది, అనిర్వచనీయమైనటువంటి అనుభూతి, దుఃఖం లేనటువంటి ఆనందం. అలాంటి ఆనందం ప్రజలందరూ పొందాలని 5వ తారీఖుని ప్రాతకాలం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వజనులకి ఉచిత స్ఫటిక దర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దాంతోపాటు సంకీర్తన, వీణావేణు మృదంగ డిండి శంఖ నిష్పాణాది వాయిద్య విశేషానం. భగవంతుడికి వాయిద్యాలు ఇష్టం. అలాగే స్వామివారికి అర్చన, సంకీర్తన, ఆరాధన, అభిషేకం ఇవి కూడా శాస్త్రబద్ధమైనటువంటివి. ఇవన్నీ యథావిధిగా నిర్వర్తిస్తున్నాం. అలాగే ఏ విధమైనటువంటి ఎవ్వరికీ అసౌకర్యం కలగకుండా పీఠం విస్తృతమైనటువంటి ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసుకొచ్చింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మిగిలినటువంటి అన్ని సమ్మతమైన డిపార్ట్మెంట్ అన్నింటికీ కూడా సుమారుగా 10,000 మంది పైచులకు కూడా రావచ్చు అనేటువంటి ఒక నమ్మకం మాత్రం. ఎందుకంటే 4-5 సంవత్సరాల నుంచి దీన్ని ఆకున్నాం కనుక మళ్ళీ తిరిగి దర్శనాలను వదిలిపెడుతున్నాం కనుక వచ్చాం. తక్కువే ఉండొచ్చు అనేటువంటిది అంచనా అయినప్పటికీ ఏర్పాట్లన్నీ యథావిధిగా చేసి అందరూ కూడా సహకరిస్తున్నారు. ఆర్టీసీ వారి దగ్గర నుంచి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ చెప్పి కార్యక్రమాన్ని సేవాభాగ్యంగా చేస్తున్నాం. సర్వజనులు దీనికి ఆహ్వానితులే. స్వామి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి కృప పాత్రులై తరించాలని మిమ్మల్ని అందరినీ భక్తిపూర్వకంగా పీఠం తరపున ఆహ్వానిస్తూ సర్వజన సుఖినో భవంతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.